తమిళగ వెట్రి కజగం పార్టీలో అత్యవసర సమావేశానికి సర్వం సిద్ధమవుతున్న వేళ ఆ పార్టీ అధినేత విజయ్కు ఊహించని షాక్ తగిలింది. విజయ్కు అత్యంత సన్నిహితుడు, వ్యక్తిగత మేనేజర్, ప్రముఖ నిర్మాత అయిన సెల్వకుమార్ అకస్మాత్తుగా అదృశ్యమయ్యాడు. విజయ్ పక్కనే నీడలా ఉంటూ పార్టీ, వ్యక్తిగత వ్యవహారాలన్నీ చక్కబెట్టే సెల్వకుమార్ ఫోన్ స్విచ్ ఆఫ్ అవడంతో పార్టీ వర్గాల్లో ఆందోళన మొదలైంది. అయితే కొద్దిసేపటికే తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ సమక్షంలో సెల్వకుమార్ డీఎంకే కండువా కప్పుకున్న ఫోటోలు బయటికి రావడంతో టీవీకే శ్రేణులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. విజయ్తో సుదీర్ఘ ప్రయాణం సాగించిన సెల్వకుమార్ పార్టీని వీడారనే వార్తను ఎవరూ మొదట నమ్మలేకపోయారు. అది కేవలం వదంతులే అని కొట్టిపారేశారు. కానీ అధికారికంగా ఫోటోలు బయటికి రావడం, డీఎంకే వర్గాల నుంచి కన్ఫర్మేషన్ రావడంతో టీవీకేలో కలకలం రేగింది. ఇన్నాళ్లు విజయ్కు కుడి భుజంలా వ్యవహరించిన వ్యక్తి పార్టీ కీలక సమావేశానికి ముందు రోజు ఇలా ప్రత్యర్థి పార్టీలో చేరడం వెనుక ఉన్న బలమైన కారణాలేమిటన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. విజయ్ నమ్మకాన్ని వమ్ము చేస్తూ సెల్వకుమార్ ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారన్నది ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఈ పరిణామంపై పార్టీ అంతర్గత వర్గాల్లో ఆసక్తికరమైన చర్చలు మొదలయ్యాయి. ప్రధానంగా పార్టీలో పాత వారికి, నమ్ముకున్న వారికి సరైన గౌరవం దక్కడం లేదనే అసంతృప్తి సెల్వకుమార్ నిర్ణయానికి కారణమని తెలుస్తోంది. విజయ్ అభిమాన సంఘం స్థాయి నుంచి పార్టీ స్థాపన వరకు అలుపెరగక కష్టపడ్డ వారికి కాకుండా ఇతర పార్టీల నుంచి వలస వస్తున్న వారికి మాత్రమే విజయ్ పెద్దపీట వేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. తమను కాదని కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తుండడంతో మనస్తాపానికి గురయ్యే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మరీ ముఖ్యంగా అన్నా డీఎంకే నుంచి ఇటీవల టీవీకేలో చేరిన నేతల వ్యవహార శైలి పట్ల పాతతరం నాయకులు గుర్రుగా ఉన్నారు. ఒకప్పుడు విజయ్ని, అభిమాన సంఘాలను తీవ్రంగా వ్యతిరేకించిన అన్నా డీఎంకే నేతలు ఇప్పుడు పార్టీలో చేరి తమపై పెత్తనం చలాయిస్తున్నారని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల అన్నా డీఎంకే నుంచి వచ్చిన సెంగోట్టియన్, నాంజిల్ సంపత్ వంటి సీనియర్ నేతలకు విజయ్ అత్యంత ప్రాధాన్యత ఇస్తుండడం, పార్టీ వ్యవహారాల్లో వారిదే పైచేయిగా మారుతుండడంతో సెల్వకుమార్ వంటి విధేయులు తమ ఉనికిని కోల్పోతున్నట్లు భావిస్తున్నారు. నమ్ముకున్న వారికి విలువలేదు అనే సంకేతం ప్రజల్లోకి, క్యాడర్లోకి వెళ్లడం టీవీకే రాజకీయంగా ఇబ్బందికర పరిణామమే. ఈ కష్టకాలంలో తన వెన్నంటే ఉన్న వ్యక్తి ఇప్పుడు ప్రత్యర్థి గూటికి చేరడం విజయ్ నాయకత్వ సామర్థ్యాన్ని, పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యానికి సవాలుగా మారింది. కొత్తగా వస్తున్న వారికి, పాత వారికి మధ్య సమన్వయం కుదర్చడంలో విజయ్ విఫలమవుతున్నారా అనే సందేహాలకు ఈ ఘటన ఆజ్యం పోసింది. ఈ ఊహించని పరిణామం నుంచి విజయ్ తన పార్టీని, క్యాడర్ మనోధైర్యాన్ని ఎలా కాపాడుకుంటాడో వేచి చూడాలి.